గారి గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు మహేష్ 2024లో ఇటు లోక్సభ ఏలూరుకి సంబంధించిన లోక్సభ కాన్స్టిట్యున్సీ నుంచి మొత్తానికైతే తను బరిలోకి దిగాడు. ఏలూరులో ఒకసారి మనం చూస్తే కనుక ఇటు 1,81,000 ఓట్లతోని ఇటు వైఎస్ఆర్సీపీ లీడర్ పైన గెలవడం జరిగింది. అలాగే వీళ్ళ కంపెనీ వాల్యుయేషన్స్ ఒక్కసారి చూస్తే కనుక దాదాపు 600 కోట్ల ఆ కంపెనీ వాల్యుయేషన్ పిఎస్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి సంబంధించి. అలాగే ఇటు ఎలక్షన్లో ఏదైతే అఫిడవిట్ దాఖలు చేశాడో ఆ అఫిడవిట్లో కూడా తన పర్సనల్గా సొంతగా ఉన్న ఆస్తుల విలువ కూడా సుమారు 70 కోట్లు, దాంట్లో ఒక 40 నుంచి 45 కోట్లు షేర్ మార్కెట్స్లో ఉన్నట్లు, అలాగే గోల్డ్కు సంబంధించిన బాండ్స్ మీద పెట్టినట్టు మొత్తానికైతే 70 కోట్ల ఆస్తులను కూడా ఇటు తన ఎలక్షన్ అఫిడవిట్లో కూడా ఇటు మహేష్ కుమార్ యాదవ్ పెట్టాడు. ఇటు మరింత ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి మరింత అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక చాలా పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనుకోవచ్చు. ఇటు తండ్రి కావచ్చు, ఇటు పిల్లనిచ్చిన మామ కావచ్చు, వీళ్ళందరూ కూడా సీనియర్ టీడీపీ నాయకులు. అలాగే ఒక సామ్రాజ్యం కూడా ఉంది పిఎస్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటూ, దాదాపు 700 కోట్ల టర్న్ ఓవర్ చూపిస్తున్న కంపెనీ అని చెప్పొచ్చు. తన పర్సనల్ ఎలక్షన్ ఎఫిడేవిట్లో కూడా 70 కోట్లు. అంటే తన వయసు చూస్తేనేమో 37 సంవత్సరాలే ఉంది. అంటే డ్రగ్స్ నిజంగానే ముందు నుంచి అలవాటు ఉందా, ఎలా ఇప్పుడు దాని గురించి ఎలాంటి చర్చ నడుస్తుంది, రానున్న రోజుల్లో టీడీపీ నుంచి ఎలాంటి యాక్షన్ ఉండే అవకాశం ఉంది కృష్ణమోహన్? ఎస్ కళ్యాణ్, నిజంగానే పుట్టా మహేష్ యాదవ్ తండ్రి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని, వ్యాపారాన్ని స్థాపించారు. పుట్టా సుధాకర్ యాదవ్ గతంలో ఆయన టిటిడి చైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుతం మైదుకూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కొడుకు పెద్ద కుమారుడు పుట్టా మహేష్ యాదవ్ పెద్ద కుమారుడిని ఏలూరు ఎంపీగా 2024లో నిలబెట్టారు. తర్వాత ఆయనకి వివాహం కూడా మాజీ స్పీకర్ గా పనిచేసి విశేష అనుభవం ఉన్న టీడీపీ సీనియర్ నేత యనమల కూతురుతో ఆయనకు వివాహం కూడా జరిగింది. అయితే నిన్న గెలిచినారంటే 2024 గెలుపులో కూడా 1,00,000 పైగా మెజార్టీతో అక్కడ ప్రజలు పుట్టా మహేష్ యాదవ్ ను గెలిపించారు. బేసిక్ గా నిన్న చాలా అంటే ఈ మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఒక బిగ్ ట్విస్టే జరిగిందనేది చెప్పాలి. కారణం ఏంటంటే నిన్న టెస్ట్ లో ఎంపీ పుట్టాకు నెగిటివ్ కనపడింది. కానీ ఈ రోజు పూర్తిగా కూడా ఈరోజు మళ్ళీ టెస్టులు చేయడం తర్వాత ఎంపీకి పాజిటివ్ వచ్చిందని ఏకంగా ఈగల్ ఎస్పీనే మాట్లాడి గిరిధర్ ఓపెన్ గా చెప్తున్నారు. సో ఈ వ్యవహారంలో ఇది పూర్తిగా కూడా నిన్న 5 మందికి నెగిటివ్ వచ్చింది. ఈ రోజు చెక్ చేసిన తర్వాత కూడా పుట్టా ఎంపీకి పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా మళ్ళీ కేసు బిగ్ ట్విస్ట్ మొదలైంది. ఈ కేసులో 6గురికి పాజిటివ్ వచ్చిందని ఈగల్ ఎస్పీ గిరిధర్ చెప్తున్నారు. సిమ్లా నుంచి కౌశిక్ రవి కొకైన్ ని తీసుకుని వచ్చాడు. తర్వాత గతంలో కూడా చాలా డ్రగ్స్ పార్టీలో జరిగాయి, వీళ్ళు గతంలో కూడా పాల్గొని ఉన్నారు అనేది ఆయన చెప్తున్న పరిస్థితి. దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇంకా ఎంక్వైరీలో చాలా విషయాలు బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఈ కొకైన్ ని ఎవరు తీసుకుని వస్తున్నారు, లేదు ఈ కౌశిక్ రవి పరిస్థితి ఏంటి, ఎందుకు ఈ ఎంపీ ఎందుకు ఆహారంలో ఉన్నారు, ఎంపీకి మొదటి నుంచి ఈ అలవాటు ఉందా ఏంటి అనే వ్యవహారాలు కూడా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ ఆంధ్రాకి సంబంధించిన మరో ప్రాంత వ్యక్తి కూడా ఈ పుట్టా మహేష్ తో ఉన్నారు అనేది కొంత సమాచారం వస్తుంది. ఇంకా పూర్తి వివరాలు ఇన్వెస్టిగేషన్ లో చేస్తున్నామని చెప్పి ఈగల్ ఎస్పీ క్లియర్ గా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అసలు మొయినాబాద్ డ్రగ్ కేసు మరోసారి బిగ్ ట్విస్ట్ లోకి వచ్చిందని చెప్పాలి. నిన్నటిదాకా మహేష్ కు డ్రగ్స్ నెగిటివ్ అని చెప్పి వచ్చిన నేపథ్యంలో ఈ రోజు మళ్ళీ టెస్టులు చేసిన తర్వాత పాజిటివ్ వచ్చిందని చెప్పి ఈగల్ ఎస్పీ మీరాతో కూడా మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి. దీంతో ఒకసారిగా కొంత పార్టీలో కూడా కలకలం రేపుతోంది. ఎందుకంటే ఒక ఎంపీ స్థాయిలో అందులో చిన్న వయసులో ఉన్న అబ్బాయి 37 సంవత్సరాల ఫస్ట్ టర్మ్ అతను పోటీ చేయడం, ఏలూరు ఎంపీగా 1,00,000 పైగా మెజార్టీతో గెలుపొందడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఎందుకు ఇటువంటి డ్రగ్స్ దీంట్లో కూడా అతని ఇన్వాల్వ్మెంట్ కావడం, అసలు డ్రగ్స్ పార్టీలోకి వెళ్ళడమే ఒక స్టెప్ అయితే, కానీ అతనికి ఇప్పుడు పాజిటివ్ రావడం కూడా చాలా ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటికే విపరీతమైన ఒత్తిళ్లు ఉన్నాయి కొంత ప్రభుత్వం మీద కూడా. అయినప్పటికీ పాజిటివ్ వచ్చిన తర్వాత చేయగలిగింది ఏంటి అనే దాని మీదనే ఇప్పుడు అధికారులు ఎస్పీ స్థాయి అధికారి అఫీషియల్ గా చెప్పిన తర్వాత
ఈ వ్యవహారాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తారనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. పార్టీ వ్యవహారంలో ఏ విధంగా చూడబోతుంది. అందులో రెండు పెద్ద కుటుంబాలు, పుట్టా సుధాకర్ యాదవ్ చాలా టీడీపీ పార్టీకి చాలా సీనియర్ నేత, అలాగే యనమల కుటుంబం సంబంధించి చూసుకుంటే ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు, పలుసార్లు మంత్రిగా చేశారు, స్పీకర్ గా చేశారు. అతని అల్లుడు కావడం, ఈ రెండు ఇష్యూస్ కొంత పొలిటికల్ లో చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి. మరి మహేష్ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, ఎందుకు ఇటువంటి డ్రగ్స్ వ్యవహారంలో ఎందుకు ఆయన ఇరుక్కున్నారు, లేదు అసలు ఆయనకి మొదటి నుంచి ఏమైనా అలవాట్లు ఉన్నాయా, ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. చూడాలి మరి ఈగల్ టీం ఈ వ్యవహారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనేది కూడా చూడాలి. అట్ ద సేమ్ టైం పార్టీ కూడా దీని మీద కొంత చర్చ జరుగుతుంది కాబట్టి దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్తారు, అతను అంటే కౌన్సిలింగ్ ఇచ్చి ఏర్పాట్లు చేయడమా, లేకపోతే గతంలో కూడా మరో టీడీపీ నేత మాజీ మంత్రి జమలమడుగు ఎమ్మెల్యే కుమారుడు ఆదినారాయణ రెడ్డి కుమారుడు కూడా ఇటీవల డ్రగ్స్ లో హైదరాబాద్ లో దొరికిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఏదేమైనా ఇది కొంత కలవరపాటికి గురి చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కళ్యాణ్, అయితే కృష్ణమోహన్ గతంలో ఇటు ఏలూరులో ఉన్నప్పుడు తన మీద కొన్ని అభియోగాలు వచ్చాయి, ఇటు తనని కలవడానికి ఇటు పుట్టా మహేష్తో ఉన్న వ్యక్తులు, అక్కడ ఉన్న సీనియర్ టీడీపీకి సంబంధించిన నాయకుల మధ్య కొంత వాగ్వాదం, ఆ రెండు వర్గాలుగా చీలిపోయారు, ఆయనను కలవనివ్వలేదు అన్న అంశం కూడా గతంలో వచ్చింది. అలాంటి కాంట్రవర్సీస్ ఏమైనా ఉన్నాయి గతంలో ఇటు పుట్టా మహేష్కి సంబంధించి? అంటే మహేష్ బేసిక్ గా ఎక్కడ అంత కాంట్రవర్సీలు ఉన్న వ్యక్తి కూడా కాదు. బేసిక్ గా తన పని ఏదో తను చూసుకుంటూ వెళ్తుంటారు, కానీ పొలిటికల్ కాంట్రవర్సీస్ ఏదో ఒకటి రెండు చిన్న చిన్నవి ఉండొచ్చు, కానీ పెద్దగా దాని మీద అంత సీరియస్ గా ఉండే వ్యక్తి కూడా కాదు. కానీ ఒక్కసారిగా ఇప్పుడు ఈ డ్రగ్స్ లో దొరకడం, అందులో పాజిటివ్ కావడం, ఆ పాజిటివ్ రావడం అనేది నిజంగానే ఒక పెద్ద చర్చ దారితీస్తుంది. ఈ ప్రభుత్వంలో ఇప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకుని ప్రభుత్వం అంటే చిన్న వయసు 37 సంవత్సరాల ఒక ఎంపీ, యంగ్ ఎంపీ ఇటువంటి డ్రగ్స్ కేసులో దొరకడం ఒకటి, అసలు పార్టీలో దొరకడమే ఒక ఎత్తు. అందులో ఇప్పుడు అది పాజిటివ్ వచ్చింది, నిన్న నెగిటివ్ వచ్చిందని చెప్పారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎస్పీనే స్వయంగా గిరిధర్ ఓపెన్ గా చెప్తున్నారు ఈ పాజిటివ్ వచ్చిందని. సో ఈ సందర్భం కొంత పార్టీకి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక యంగ్ ఎంపీ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, కొంత ఇటువంటి ఇష్యూస్ జరగడం కొంత ఇబ్బందికరంగానే మారుతున్న పరిస్థితి. చూడాలి ఫర్దర్ గా ప్రభుత్వం దీని మీద ఏ విధంగా ముందుకు వెళ్తుందో అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. తన తండ్రి సుధాకర్ యాదవ్ కూడా పార్టీకి, టీడీపీ పార్టీలో చాలా సీనియర్ గా ఉన్నారు. ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ కూడా అతనికి ఇచ్చారు. తర్వాత ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, మైత్కూర్ ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతున్నారు. ఇప్పటికేమో ఎంపీగా ఏలూరు నుంచి పోటీ చేసి 1,00,000 పైగా మెజార్టీతో గెలిచిన వ్యక్తి. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఒకే కొన్ని చిన్న చిన్న నియోజకవర్గాల్లో లేదు పార్లమెంట్ లో కొంత ఇష్యూస్ వస్తుంటాయి, దానికి పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ ఈ డ్రగ్స్ వ్యవహారంలో, అందులో హైదరాబాద్ లో డ్రగ్స్ లో దొరకడం అనేది చాలా పెద్ద కాంట్రవర్సీగా మారబోతుంది. ఇప్పుడు పిల్లలు కావచ్చు, అంటే ఇటీవల వరుసగా టీడీపీ, అందులో బీజేపీ కూటమిలో ఉన్న బీజేపీ నేత జమలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు కూడా ఇటీవల